హాయ్ గైస్. సో ఈరోజు వైజాగ్లో మేము మా అక్క పెళ్ళికి అయితే వచ్చేసాం, పెద్దన్న వాళ్ళ కూతురుది. అండ్ ట్రైన్ డిలే అయింది, ఒడిశా వెళ్ళేది. మనం భువనేశ్వర్, కోనార్క్, పూరి వెళ్తున్నాం. సో డిలే అయింది కదా ట్రైన్, ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి సింహాచలం అయితే వచ్చేసాం. సో కౌస్తుబ్ హాయ్ చెప్పరా ఇంకొకసారి. ఏదైనా కొంచెం సిగ్గు, ఇతను మా తమ్ముడు కౌస్తుబ్. సో సింహాచలం టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలో లేవు. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం, దర్శనం చాలా బాగా అయింది. సో ఇక్కడ ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు స్వయంభూగా వెలిశారు, వరాహ నరసింహస్వామి రూపంలో వెలిశారు. ఎలా అంటే వరాహస్వామి, నరసింహస్వామి ఇద్దరు కలిసిన రూపం అన్నమాట ఇది. సో ఇదండి టెంపుల్ అయితే. సో ఇదైతే ఉచిత దర్శనం, ఇదైతే 100 రూపీస్ శీఘ్ర దర్శనం. 3:15కి ఓపెన్ చేస్తారంట, 2:30 క్లోజ్ చేసి 3:15కి ఓపెన్ చేస్తారంట. మళ్ళీ గుడి ప్రసాదం అయితే ఇచ్చారు మాకు. మళ్ళీ ఫొటోస్ దిగడానికి మీకు చూపించడానికి ఇటువైపు వస్తున్నా. దర్శనం చాలా బాగా అయింది. గుడి చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని చంపిన వరాహస్వామి రూపంలోను, హిరణ్యకశిపుడిని చంపిన నరసింహస్వామి రూపం రెండు కలిసిన రూపంలో స్వామివారు ఉంటారు. ఇది స్వామివారి రథం. అమ్మ హాయ్. మా అమ్మ జ్యోతి, తెలిసే ఉండొచ్చు మీ అందరికీ. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామివారు మనకు ముఖం ఎక్కడ కూడా కనిపించదు, చుట్టూ చందనం ఉంటుంది. ఒరిజినల్ చందనం తీసి పూస్తారు అన్నమాట. స్వామివారికి ఒక లింగాకారంలో ఉంటారు. సో స్వామివారి నుంచి వచ్చే శక్తి మనము ఏమంటారు, మనం తట్టుకోలేమని చెప్పి అలా తీస్తారనమాట. ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ చందనం పూత మొత్తం తీసి నిజరూప దర్శనం ఇస్తారు. ఆ రోజు ఇక్కడికి ఎన్నో లక్షల మంది జనాలు అయితే వస్తారు. అండ్ ఫోన్లు, బ్యాగులు అలో లేవు. అక్కడ 5 రూపీస్ పెడితే కౌంటర్లో పెట్టేయచ్చు. కొండ కింద నుంచి పైకి మీకు దేవస్థానం వాళ్ళ బస్సులు ఉంటాయి, 10 రూపీస్ ఈచ్. వాళ్ళకి నడుచుకుంటేనా రావచ్చు. మేము క్యాబ్లో వచ్చేసాం. సో 300 రూపీస్ టికెట్స్ కావాలంటే ఇక్కడ అంతరాలయం గుడి లోపలికి తీసుకెళ్తారు ఇక్కడ. అండ్ సుప్రభాతం మార్నింగ్ 4 AM ఉంటుంది, అన్నవరంలో లాగానే. అది 100 రూపీస్ పర్ హెడ్ టికెట్. సో చూసుకోండి. ఇక్కడ ఈ దేవస్థానంలో ఉపాలయాలు ఏమున్నాయంటే ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది, మనం వచ్చేదారిలో శివ పంచాయతన ఆలయం ఉంది. ఇది ద్వయావతార సింహాద్రి అప్పన్న అని ఉంది. సో ద్వయావతారం అంటే 2వ అవతారాలు కలిసిన ఏకైక అవతారం అని. చూడండి గోపురం ఎంత బాగుందో. సో ఇక్కడ దర్శనం చేసుకుంటే వరాహస్వామి, నరసింహస్వామి ఇద్దరిని దర్శనం చేసుకునే పుణ్యం ఉంటుంది. ఇదండి సింహాచలం. సో ఇప్పుడైతే మనం భువనేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. फरसान और कुछ डालो ना, नामकिन इसको काट डालो. मगर मगर कम कम. సో దిస్ ఈజ్ దహీ వడా ఆలూదమ్, వన్ ఆఫ్ ద స్టేపుల్ డెలికసీస్ ఇన్ ఒడిశా. ఇది నేను ఒకసారి మాదాపూర్లో అయితే టేస్ట్ చేసా, ఒడిశాలో ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. అండ్ ఒడిశా రావడమే ఇదే ఫస్ట్ టైం. ఇది ఏం లేదు, మన పెరుగు వడ మీద ఆలూ కర్రీ, బఠానీ కర్రీ, కార్న్ఫ్లేక్స్, మిక్చర్ అండ్ కొంచెం సాల్ట్, మసాలాస్ అన్నీ ఇస్తారు. అంటే మన పెరుగు వడ అనేది కొంచెం మసాలేదార్ వర్షన్. సో విల్ హ్యావ్ ఎ బైట్. ఇందాక తిన్నా, బట్ మీకు వీడియో చూపించడం కోసం మళ్ళీ తింటున్నా. తెలిసింది కదా, వీఆర్ ఫుడీస్ రైట్. సో ఎక్కడికి వచ్చి కూడా ఇడ్లీ, వడ, దోశ తినకండి, లోకల్ ఫుడ్ ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడో సార్ ఒడిశాకి. సో ఇది మన భువనేశ్వర్ మా రూమ్ దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఎక్కడైనా స్టాల్స్ ఉంటాయండి. ఇది దహీ వడ ఆలూదమ్ది చాలా చోట్ల ఉంటాయంట స్టాల్స్. సో ఇక్కడిక్కడనే మాకు 2-3 కనిపించాయి. ఫస్ట్ ఇక్కడ తిన్నాం, కూడా ఇక్కడ తింటున్నాం. సో సింగిల్ వచ్చేసి 30 రూపీస్, ప్లేట్ వచ్చేసి 40 రూపీస్. నేను సింగిల్ తీసుకున్నా. టేస్ట్ అయితే ట్రై చేయండి. కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ వర్త్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో మనం ఇక్కడ నుంచి లింగరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లింగరాజ్ మందిర్ భువనేశ్వర్. సో లింగరాజ్ అంటే లైక్ శివలింగాలన్నింటిలో గల పెద్దది, రాజు అయిన పట్టింది అని అంటారు. సో ఇక్కడ స్వామివారు అయితే హైట్ పరంగా చాలా పెద్దగా లేదు, కానీ సర్కంఫరెన్స్ పెద్దగా, డయామీటర్ పరంగా చాలా పెద్దగా ఉంది లింగం. ఇదైతే టెంపుల్ లోపలికి ఫోన్స్ లేవు, చాలా కష్టం. మీద ఒక్క ఫోటో అయితే దిగాలి లోపల అనుకోకుండా. అదైతే నేను ఈ క్లిప్ తర్వాత పెడతాను. సో గుడిని అయితే ఇక్కడి నుంచి చూసేద్దాం.
సో ఇందాక ఫోటోలో చూపించినట్లయితే లోపల గుడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కౌస్తుబ్ తీసాడు ఇది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలండి ఇవన్నీ. వీడియో కొంచెం స్ట్రక్ అవుతుంది, సారీ, అదేదో ఇష్యూ ఉంది. సో ఇది అనుకోకుండా మళ్ళీ డబ్బింగ్ ఇస్తున్నాను. లోపల ప్రసాదాలు ఉంటాయి, లైక్ మన సున్నుండి ఒకటి ఉంటుంది, కోవా, కాజా, గాజా, పాల కాజా, రకరకాలుగా ఉన్నాయి. 5 రూపీస్ ఈచ్. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను ఈ వీడియో చాలా లేట్గా పెడతాను కాబట్టి అప్పటికి తినేసే ఉంటాను, మీకు రాకపోవచ్చు, ఐఎమ్ వెరీ సారీ. సో ఇదంతా కళింగ శైలిలో ఉంటుందండి ఆర్కిటెక్చర్ అయితే. మనం ఇందాక చూసుకున్న సింహాచలం గుడి కానీ, భువనేశ్వర్ కానీ, ఒడిస్సా కానీ, కోనార్క్ కానీ, ఇవన్నీ కట్టిన రాజు, ఆ రాజ్యం అంతా ఒకటే పీరియడ్ అండి, కళింగ రాజ్యం అది. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా సిమిలర్ ఉంటుంది. ఇక్కడ దగ్గరలో అనంత బాసుదేవ్ మందిర్ ఉంటుంది, అక్కడ ఫుడ్ చాలా స్పెషల్ అంట. లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫంక్షన్స్కి కానీ దేనికి కానీ ఫుడ్ అక్కడి నుంచే తెచ్చేసుకుంటారంట, ఇంట్లో ఏదైనా చిన్న గ్యాదరింగ్ ఉన్నా. సో ఇక్కడ అయ్యగారు అయితే అక్కడికి ఒకసారి వెళ్ళండి, బాగుంటుందని చెప్పారు. ఇక్కడ చిన్న లోకల్ స్ట్రీట్ షాపింగ్ ఏమైనా చేసి అటు వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం వచ్చేసాం అనంత వాసుదేవ్ మందిర్. ఇక్కడ బాసుదేవ్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చోట ప్రసాదం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారి కుండల్లో ఎన్నో వందల కుండల్లో ప్రసాదం పెట్టేసినాక ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు. ఇట్లా అన్ని చోట్ల రైస్, స్వీట్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకు పే చేయాలన్నమాట, దేనికైనా 6 రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క ఐటమ్కి ఇంత అని పే చేయాలి. క్లీన్లీనెస్ లైట్గా డిఫరెంట్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా ట్రై చేద్దామంటే ట్రై చేయాలి. ఇక్కడైతే అక్కడ ఒక అయ్యగారు తిట్టారు, ఫోటో వద్దు, వీడియో వద్దు, అది ఇది అని. సో ఇక్కడ ఏంటంటే కొన్నాక ఇక్కడ అరటాకు కూడా ఇస్తారు, కావాలంటే మీకు సెకండ్ టైం సర్వ్ కూడా చేస్తున్నారు. ఇక్కడనే కూర్చొని తినేయాలి. బట్ ఇక్కడ కానీ పురిలో కానీ మనం ఒక్క ముక్క ఫుడ్ వదిలేసినా సరే మహాపాపం అని అంటారు. సో ఏది కావాలో చూసుకొని అది మాత్రమే కొనుక్కొని తినండి. ఎందుకంటే మళ్ళీ మొత్తం కొనుక్కొని అలా పడేసే వేస్ట్ కదా. అంటే ఫుడ్ మంచిగానే ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది, బట్ మన టేస్ట్కి అనుగుణంగా ఉండదు. సో అదొకటే ఇష్యూ. బట్ కొత్త కుజిన్స్ ట్రై చేద్దాం అనుకునేటోళ్ళు ట్రై చేసి, నేనైతే ఇక్కడ పాయసం బాగుంటుందని విన్నాను. ఒడిస్సా ఏరియాస్లో ఎక్కడైనా సరే కీర్ సాగర్ అని, ఇంకా పాయేష్ అని ఉంటాయి, మన బెంగాలీ ఐటమ్స్ అవి అటు ఇటుగా పాలతో చేసిన ఐటమ్స్ చాలా బాగుంటాయి. సో నేనైతే అది తీసుకొని ట్రై చేస్తాను. దట్స్ ఇట్ గైస్. సో గైస్ ఏంటంటే మనం బయట అనంత బాసుదేవ్ టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడైతే రథం చేయడం చూస్తున్నాం. పూరిలో రథం లాగా ఇక్కడ లింగరాజ స్వామి కూడా రథం ఉంటుంది. ఇక్కడ చూడండి 2 చక్రాలు చేస్తున్నారు, మొత్తం 4 చక్రాలు అయితే తయారైపోయి ఉన్నాయి. మిగిలిన పనులన్నీ కూడా చేస్తున్నారు, మొత్తం చేత్తోనే చేస్తున్నారు. చూడండి ఎన్నో 50 మంది దాకా ఉండింటారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. రథోత్సవం ఉంటుందంట కొన్ని రోజుల్లో, అందుకు చేస్తున్నారంట. సో ఒడిశాలో ఏ ఏరియాలో అయినా సరే సంవత్సరానికి ఒకసారి రథం చేస్తారంట, చేసిందే ఉంచారంట. లైక్ పూరిలో కానీ మ్యాక్సిమం టెంపుల్స్లో ఇలానే ఉంటుందండి సిస్టమ్. సో చూడండి ఇదంతా అక్కడ రథం చేసే ప్రాసెస్ ఇది. గుడి లోపల అయితే వీడియో తీయలేకపోయాను, ఫోటో అయితే మీరు ఇందాక చూసే ఉంటారు నాకు తెలిసి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనం రూమ్కి వెళ్ళిపోయి చతుష్ని యోగిని మాత టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ అది టైం కుదరకపోతే డైరెక్ట్ కోనార్కి వెళ్ళి అటు నుంచి పూరికి వెళ్ళిపోదాం అనేది ప్లాన్ అయితే ఉంది. అది గైస్. అండ్ పాయసం తిన్నాను, పాయసం అయితే బాగుంది. ఇంకోటి పెరుగు ఫ్రూట్ సలాడ్ అనేది ఉంది, అది అంతే నచ్చలేదు, పుల్లగా ఉంది. మా నాన్న అయితే రైస్, ఇంకా పప్పు, ఇంకా శనగల కర్రీ తీసుకున్నాడు 50 రూపీస్ కొంచెం. అయితే కాస్ట్ ఎంత అంటే 100 రూపీస్కి మనకు ఒకవేళ రెగ్యులర్ రైస్, ఒక ఫ్లేవర్డ్ రైస్, ఒక పాయసం, 2 కర్రీ ఇస్తారంట కుండల్లో పెట్టి. అక్కడైనా తినొచ్చు, మీరు పార్సల్ అయినా తెచ్చుకోవచ్చు. సో అక్కడ ప్రాసెస్ అయితే ఏంటంటే చాలామంది వంట స్వాములు అక్కడ వంట చేయించేసి స్వామివారిని నివేదించి అక్కడ అమ్ముతారు. మీకు కావాలంటే పార్సల్ ఇస్తారు, కొంతమంది నెంబర్లు కూడా ఉంటాయి. ఆన్లైన్లో మీరు చూసుకుంటే మీరున్న లాడ్జ్ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు, హోమ్ డెలివరీ ఫ్రీగా. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా 14వ సెంచరీ, 12వ సెంచరీ, 13వ సెంచరీ నాటివి. ఇక్కడ ప్రతి సందుకు ఒక టెంపుల్ ఉంటుంది. ఇదంతా ఏరియా మొత్తం టెంపుల్సే ఉంటాయి. సో ఓకే, ఆఫ్ టు చతుష్ని యోగిని మాత టెంపుల్ ఆర్ కోనార్క్ సన్ టెంపుల్. హాయ్ మమ్మీ, కౌస్తుబ్ హాయ్. హాయ్ గైస్, మనం భువనేశ్వర్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చౌసాత్ యోగిని మందిర్కి వచ్చామంటే 64 యోగినులు ఉంది గుడి. ఈ గుడికి గోపురం, ఎటువంటి గోపురం ఉండదు, ఓపెన్ ఉంటుంది మొత్తం, టాప్ మొత్తం. ఈవినింగ్ సాయంత్రం 8 వరకు ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఈ గుడి, ఇదంతా చాలా ఓల్డ్ది. ఇది కూడా ASI ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. భువనేశ్వర్ మొత్తంలో ఓల్డెస్ట్ గుడి అంట ఇది. సో ఈ గుడి మీకు చూపించడానికి నేను వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే చౌసాత్ యోగిని మందిర్ అని మధ్యప్రదేశ్లో ఉంది. అది దీనికంటే ముందు కట్టారు. ఆ మందిరాన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే ఇండియన్ పార్లమెంట్ భవనం బ్రిటిష్ ప్రభుత్వం డిజైన్ చేసింది అప్పట్లో 1800 కాలంలో. సో ఆ మందిరం లాంటిది ఇది కూడా, ఈ మందిరం. మనం మధ్యప్రదేశ్కి వెళ్ళలేదు, అక్కడ ఎప్పుడు మనం వీడియో తీయలేదు కాబట్టి ఇక్కడైనా తీద్దామని చేస్తున్నా. సో దిస్ మందిర్ సర్వ్స్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఇండియన్ ఇండియన్ ఆర్కిటెక్చర్. లైక్ అప్పుడు వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎలా కట్టాలనుకున్నారో దీన్ని యూజ్ చేసి కట్టారనమాట. సో మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. గుడి లోపల మనకు 64 అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి.
అలాగే 4 భైరవులు ఉన్నారు, ద్వారపాలకులు ఉన్నారు. వాటితో పాటు ఒక అమ్మవారి విగ్రహం ఎవరో దొంగతనం చేశారంటే ఇది తాంత్రిక విద్యలు ఉపాసించే వాళ్ళు ఒకప్పుడు ఎక్కువగా వస్తుండేవారంట. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఒక విగ్రహం మాత్రం ఎవరో చోరీ చేశారంట. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మనకు స్టార్టింగ్ వచ్చినప్పుడే వీళ్ళిద్దరు ద్వారపాలకులు అనమాట, చెండా ముండా. ఇక్కడ వచ్చేసి కాలభైరవుల్లో ఒక కాలభైరవ మూర్తి, ఏకపాద భైరవుడు, ఇక్కడ భైరవుడు, అష్టభుజ భైరవుడు, అష్టాంగ భైరవుడు, ఇక్కడ రుద్రభైరవుడు, ఇక్కడ మహాగౌరి అమ్మవారి విగ్రహం ఉండే అంటే ఎవరో చోరీ చేశారు. ఇక్కడ ఒక యోగిని అమ్మవారు ఉన్నారు. మొత్తం 64లో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ మొత్తం 62 ఉన్నాయి అన్నమాట మిగిలినవి. ఈ 62 కూడా చూద్దాం. ఒక 2 దగ్గర నేను స్పెసిఫిక్గా పాజ్ చేస్తాను మీకు చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అమ్మవారి మూర్తులే. సో ఇవన్నీ ఇక్కడ కూడా నేమ్స్ రాసి ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు, అతను ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అన్నీ. ఇక్కడ అమ్మవారు ఎవరికి వస్తే కాత్యాయని దేవ. ఈ అమ్మవారు చాలా ఇంపార్టెంట్ అమ్మవారు. 64 అమ్మవార్లు దండం పెట్టుకోండి అని గైడ్ స్పెసిఫిక్గా ఆపారు, పేరు మర్చిపోయా సారీ. మీకు ఇంకా స్పెసిఫిక్గా చూపిస్తా అన్న విగ్రహం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరంటే నరసింహీదేవి అన్నారు. అంటే నరసింహస్వామి ఫీమేల్ అవతారం అని అంట, తాంత్రిక ఉపాసనలో ఉంటుందంట. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సేమ్ ఇట్లే గణేషిని అని కూడా ఉంది అమ్మవారి రూపం, అది వెతకాలి, అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మహామాయాదేవి. ఈ 64 పీఠాల్లో ఎక్కువ ఉపాసించేది తాంత్రిక విద్యలు లేకుండా రెగ్యులర్గా ఉపాసించేది ఇది అమ్మవారినే. ఇక్కడికి అందరూ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ అట్లాంటివి ఏం అవ్వట్లేదు, తాంత్రిక విద్యలు లాంటివి ఏం అవ్వట్లేదు, మంచిగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చెప్పాను కదా, గణపతి ఫీమేల్ ఫామ్, గణేషిని దేవి. ఇంకా చూడొచ్చు, ఇవన్నీ కూడా యోగిని అమ్మవార్లే. అండ్ ఒకప్పుడు ఇక్కడ తాంత్రిక పూజలు ఎక్కువ అవుతుండే, శక్తి చాలా అమితంగా వస్తుండే. కాబట్టి ఆ శక్తిని ఏమంటారు చాలా ఈజీగా బయట న్యూట్రలైజ్ చేయడానికి, వారు బయటకు పంపించడానికి ఆ వేడిని కానీ శక్తిని కానీ ఓపెన్ టాప్ గుడి అనమాట ఇది. ఓపెన్ టాప్ గుడి ఒడిస్సాలో 2, మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయన్నారు అక్కడ చెప్పిన వాళ్ళు. చూడండి, దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకండి, మంచిగా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇది పొద్దున 10 నుంచి సాయంత్రం 6-8 వరకు ఓపెన్ ఉంటుంది. అయ్యగారు కానీ గైడ్ కానీ ఇక్కడనే ఉంటారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది భువనేశ్వర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే మీరు భువనేశ్వర్లో ఉంటున్న పాయింట్ నుంచి, ఒకవేళ మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటే చాలా దగ్గర ఇదైతే. కౌస్తుభ్ భాయ్. సో మనోడికి సిగ్గు ఎక్కువ, అమ్మాయిలంటే ఇష్టం కూడా ఎక్కువే. ఇవైతే గంటలు, మనం గంట కొట్టే సిటీ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇటు నుంచి మనం వెళ్ళే ప్లేస్ ఏంటి, కోనార్క్. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ గైస్, సో మనం ఈరోజు అయితే ఉన్నాం కోనార్క్ సూర్య దేవాలయం. సో ఈరోజు చాలా నైట్ అయింది మేము వచ్చేసరికి. సూర్య దేవాలయం మేము ఏదో అనుకున్నాగా నైట్ కూడా ఉడకపోతుంది. సో విసనకర్ర వాడుతూనే ఉన్నాం. సో ఇక్కడ చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఒక రెగ్యులర్ వ్యక్తి, ఒక చిన్న పిల్లోడి నుంచి ముసలివాడి వరకు, ఒక డాక్టర్ నుంచి ఇంజనీర్ వరకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఎన్సైక్లోపీడియా మాదిరి ఉంది ఇదే మందిరం. సో ఇది మీ అందరికీ తెలిసిన సండేల్ థింగ్. సో ఈ దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 hours. ఈ మిడిల్, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చి 1.5 hour. సో మనం అక్కడ ఎక్కడైనా వేలు పెడితే మన క్లాక్ వైజ్గా నడిచే క్లాక్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్గా నడుస్తుంది. ఎక్కడ మనకి ఇంకొక వేలు, లైక్ మన వేలు యొక్క షాడో ఎక్కడ పడింది అనే దాన్ని బట్టి మనం టైంని తెలుసుకోవచ్చు అంట. మార్నింగ్ పూట అయితే, నైట్ పూట అయితే సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం చెప్పలేము. సో ఈ టెంపుల్ మొత్తం కూడా ఇట్లాంటి చక్రాలు 24 చక్రాలు ఉన్నాయి, 7 గుర్రాలు ఉన్నాయి. 24 చక్రాలు వచ్చేసి దేనికి ప్రతీక, 24 డేస్కి ప్రతీకేమో. 4 weeks 24 days, కరెక్టేనా కాదా? ఓకే 24 hours 24 చక్రాలు మర్చిపోయినా. అండ్ 7 గుర్రాలు ఉన్నాయి, 7 daysకి 7 colorsకి. అండ్ సూర్యుడికి 7 గుర్రాలు ఉన్నాయి, సప్తాశ్వాల ఉన్న రథాన్ని కలవాడు సూర్యుడు అంటారు. సో ఆ 7 గుర్రాలు 7 రంగులకు ప్రతీక. ఆల్రెడీ చెప్పిన మమ్మీ అది. సో ఈ సూర్య దేవాలయము మనం పైనుంచి షూట్ చేస్తే ఒక పద్మంలాగా ఉంటుందంట. పురాణాల్లో మనకు సూర్యుడి గురించి ఎక్కడ ప్రస్తావించినా సరే పద్మం మీద కూర్చున్న వాడిలాగా చూపిస్తారు. అదే ఒకవేళ లైక్ నడుచుకుంటూ ఆ గుర్రం మీద స్వారీ చేసే సూర్యదేవుడేమో 7 గుర్రాల పైన స్వారీ చేసే దేవుడిలాగా చూపించారు. అండ్ ఇక్కడ వెనకాల వైపు మనకు 3 సూర్యదేవుల విగ్రహాలు ఉన్నాయి. లైక్ యంగ్ సూర్యదేవుడు, లైక్ చిన్నపిల్లోడు సూర్యదేవుడు, యంగ్ సూర్యదేవుడు, అలాగే ముసలి సూర్యదేవుడు, 3 విగ్రహాలు ఉన్నాయి అలాగే. అండ్ ఇది వచ్చేసి నాట్య మండపం. లైక్ నైట్ కదా కొంచెం క్లారిటీ లేదు. ఇది వచ్చేసి నాట్య మండపం, ఇది వచ్చేసి సూర్య దేవాలయం. దీని వెనకాల వైపు వచ్చేసి ఛాయాదేవి, ఉషాదేవి దేవాలయం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా పూజలు ఎటువంటివి జరగట్లేదు.
అండ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈజ్ అక్కడ మీకు ఒక డోమ్ కనిపిస్తుంది కదా, ఆ డోమ్ దగ్గర ఉన్న ఐరన్ పీస్ అనేది 800 years ఓల్డ్ అంట. అది స్టిల్ ఎగ్జిస్టింగ్, లైక్ ఇది ఇంకా సీ షోర్ సాల్టీ ఏరియా, బట్ ఎటువంటి రస్ట్ లేదంట. దట్స్ ద బ్యూటీ హియర్. అండ్ ఇక్కడ ఉన్న మూర్తి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఉంటుండే, అంటే ఎలా అంటే పైన కింద మ్యాగ్నెట్స్ ఉండి మధ్యలో రొటేట్ అవుతుండే అంట. సేమ్ ఇదే సోమనాథ్లో కూడా ఇలాగే ఉంటుంది, గుళ్ళో లింగం రొటేట్ అవుతూ ఉంటుంది కింద పైన మ్యాగ్నెట్స్ వల్ల. అండ్ ఇక్కడ ఉన్న సూర్య భగవానుడి మూర్తి ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లోకి అయితే షిఫ్ట్ చేశారంట. అండ్ ఇక్కడైతే 7:30 to 8:10 లైట్ షో అయితే అవుతుంది, బట్ మాకు లేట్ అయింది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. సో మీరు ఒకళ్ళు వచ్చినట్లయితే మిస్ చేసుకోండి. లైట్ షోకి 50 రూపీస్ అండ్ లోపలికి ఎంట్రీకి అయితే 50 రూపీస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోనార్క్ సూర్య దేవాలయం. లోపలైతే సూర్యుడు లేడు. ఈ విగ్రహం అయితే చెప్పినట్లు పూరిలో ఉంది. మనం పూరిలో కూడా విగ్రహాన్ని చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు అదైతే మూసేశారు, మొత్తం బ్రిటిష్ కాలం అప్పుడే మూసేశారంట ఇది. అంటే అప్పుడు ముగళ్ళ దాడిలో ఆ మ్యాగ్నెట్ ఇరగొట్టేశారు, విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయబోతే ఇంకా ఇక్కడ విగ్రహాన్ని పెట్టలేము అండ్ గుడిని కూడా అటు ఇటు ధ్వంసం చేశారు, అందుకే మూసేశారంట. ఎందుకంటే ఇది ఓపెన్ చేసి కదలికలు అవుతుంటే గుడి కూలిపోయే ప్రమాదం ఉందంట. దీనికంటే ఇంకా పెద్ద గోపురం ఉండే అంట ఒకప్పుడు, అది కూడా కూలిపోయింది. సో దిస్ ఈజ్ కోనార్క్ సూర్య దేవాలయం. సో మనం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా పూరికి వెళ్ళిపోదాం. అండ్ మనం భువనేశ్వర్ నుంచి యోగినీమాత టెంపుల్కి వెళ్ళాం. యోగినీమాత టెంపుల్ నుంచి దగ్గరలో ఏదో ఊరికి వెళ్తే అక్కడి నుంచి కోనార్క్ బస్సెస్ ఉన్నాయి. 1.5 hours పట్టింది. రోడ్స్ సరిగ్గా లేవు. సో మీకు ఏమైనా ప్రైవేట్ క్యాబ్ ఉంటే అది ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి. బస్సు అయితే ఎక్స్పెక్ట్ చేసినట్లా మంచిగా లేదు, లైక్ మొత్తం గతుకుల రోడ్డు, టైం ఎక్కువ పట్టింది. అండ్ ఇదంతా సీషోర్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సమ్మర్ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి, మేము తెలియక ప్లాన్ చేసాం. సో రేపు పొద్దున పూరిలో కలిసేద్దాం. సో గైస్, ఈ వీడియో చాలా పెద్దదయ్యడం వల్ల పూరి వీడియో మొత్తం నేను సెకండ్ పార్ట్లో పెట్టడం జరుగుతుంది. పూరిలో చాలా ప్లేసెస్ చూసాం, అవన్నీ సెకండ్ పార్ట్లో పెడతాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి సెకండ్ పార్ట్ కోసం. థ్యాంక్ యూ.